హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిఎన్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు బొమ్మగంటి అనిల్ గారు ఉన్నారు. ఒకసారి ప్రస్తుత పరిస్థితుల గురించి ఒకసారి అనిల్ గారిని మనం అడిగే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. అనిల్ గారు, ఇప్పుడు ఈ మంత్రి నియోజకవర్గంలో ఏదైతే ఈ కృత్రిమంగా ఏర్పడిన యూరియా కొరత అంటున్నారు, లేదంటే సహజంగా ఉందా? అసలు ఈ యూరియా సమస్య అనేది ఏంటి? అసలు యూరియా కొరతను సృష్టించిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా కనీసం మరి ఎక్కడ పిఎస్సి సెంటర్ల దగ్గర కానీ డిసిఎంఎస్ సెంటర్ దగ్గర కానీ నిలబడతలేరు అంటే కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో యూరియా నిల్వ ఉన్నదనేది సత్యం. ఇకపోతే యూరియా కృత్రిమ కొరతను సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అనడానికి నిదర్శనం ఏంటంటే, పక్కకు యూరియా బస్తాలు ఫెర్టిలైజర్ షాపులలో కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో మొన్నటికి మొన్న ఏదైతే రైడ్ జరిగిందో, విజిలెన్స్ రైడ్ చేసిన దాంట్లోనో దొరకడమే దానికి నిలువెత్తు నిదర్శనం. ఒక పక్క రైతులు కష్టాలతోని రైతులకు కావాల్సిన యూరియా దొరకక, పంట పుట్టిన బిడ్డకు పాలు ఎంత ముఖ్యమో పంట పైరుకు యూరియా బత్త అంత ముఖ్యం. రైతు కన్న బిడ్డని ఎంత గొప్పగా చూసుకోవాలనుకుంటాడో, కన్న కొడుకు కంటే ఎక్కువగా తన పంట వేసిన పొలాన్ని చూసుకోవాలనుకుంటాడు. బిడ్డకు పాలు దొరకని చందంగా ఈరోజు రైతుల యొక్క పంటకు పొలాలకు యూరియా దొరకకుండా చేసిన ఈ నీచమైన సంస్కృతికి ఆద్యం నాటి నుండి నేటి దాకా కాంగ్రెస్ యొక్క కుటిల నీతే ఈ విధంగా కొనసాగుతుంది. కాబట్టే ఈరోజు రైతులకు ఇన్ని అవస్థలు. పైపెచ్చు ఏదైతే ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఒక రకంగా మాట్లాడుతూ రైతులను అవమానిస్తున్నాడు, అదేవిధంగా ఇది సినిమాతో పోల్చిన రేవంత్ రెడ్డి యొక్క అవగాహన రాహిత్యం. ఆయనకు రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ కూసింత కూడా అవగాహన లేకపోవడం వల్ల ఆయన ఎంతసేపు వ్యవసాయ పొలాలను సాగు చేసి రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకొని కాసులు దండుకునే ప్రయత్నమే తప్పితే పంటను రక్షించాలన్న ఆలోచన లేదు. కాబట్టి ఆయనకు అంతకంటే తెలుస్తుంది రైతుల యొక్క అవగాహన పరిస్థితులు తెలుతాయని అనుకోవడం మనావివేకం. కాబట్టి ఈ కృత్రిమ కొరతను సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అధిక డబ్బులకు అమ్ముకోవడం కోసం యూరియా బస్తాలను నిల్వ చేసి ఈ మార్కెట్లో దొరకకుండా డిమాండ్ పెంచి పైసలను దండుకోవాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ యొక్క కుటిల నీతిని రైతులు గమనిస్తున్నారు. ప్రత్యక్షంగా వారు మాట్లాడే మాటలను మనం చూస్తున్నాం. ఈ ఒకవేళ మీరు కానీ ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ మంత్రి కానీ ఈ ప్రాంత మంత్రి శ్రీధర్ బాబు అయినా ఒక్కసారి కనుక రైతుల దగ్గరికి పోయి నిలబడేంత ధైర్యం చేయండి. వారు ఏ విధమైన సమాధానం మీకు ఇస్తారో తెలుస్తుంది. మీ పట్ల వారు ఎంత ద్వేషంతో ఉన్నారు, వారి యొక్క పరిస్థితి ఎట్లున్నది అనేది మీకు అవగాహన అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బతికి బట్టగట్టిన చందం లేదు. మరి రైతులే అంతిమంగా వాళ్ళ కృషి ఫలితంగానే వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు భవిష్యత్ తరాలకు అన్నం పెట్టే అన్నదాత అయినటువంటి రైతులను ఇబ్బంది పెడితే రాబోయే తరానికి అన్నం దొరకదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా డిమాండ్కు సరిగ్గా సప్లైని అందించాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ రోజు రైతు రోడ్ ఎక్కలేదు. మరి ఆ రోజు ఈ లైన్ లేదు కదా. ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు ఏదైతున్నాయో సినిమాల ముందు టికెట్ల కోసం అని ఎగతాళి చేసిన మాటలు నువ్వు వాపసు తీసుకోవాలి. రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతులకు యూరియా బస్తాలు అందించలేని మీ దౌర్భాగ్య పరిస్థితికి రైతులను ప్రత్యక్షంగా వేడుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి వాళ్ళని ఎగతాళి చేసే మాటలను మాత్రం బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మేము ఖండిస్తూ వారికి తక్షణమే క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, అంటే ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, కొంతమంది ఎమ్మెల్యేలు కానివ్వండి, రైతులను రైతు బంధు కానీ రైతు బీమా వస్తలేదు అంటే చెప్పొట్టి కొడతా అంటున్నారు. అయినా కూడా రైతులు ఇంకా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కొన్ని నెరవేరుస్తుంది హామీలు, మాకు న్యాయం చేస్తుంది అని చాలా వరకు వెయిట్ చేశారు. ఇప్పుడు చూస్తే యూరియా కొరత అంటే రైతులను అనేక రకాలుగా అంటే రైతు బంధు ఇవ్వడం లేదు, రైతు బీమా ఇవ్వట్లేదు అని ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. అంటే మీరు ఏమంటారు? అసలు ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంత విఫలం కావడానికి కారణం ఏంటంటారు? ఎవరికైనా ప్రేమ అనేది ఉంటే, రైతులపైన ప్రేమ ఉంటే, ఆ ప్రేమ రైతుల యొక్క అవగాహన, రైతులపైన సమస్యలపైన అవగాహన ఉన్న నాయకుడు మన నాయకుడుగా ఉంటే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి. తప్పితే వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు, డబ్బు సంచులతో గెలిచినాం మేము తప్పితే ఓట్లు ప్రజలేస్తే గెలవలేదు, మేము ఓట్లను కొనుగోలు చేసినాం. ప్రజలు రేవంత్ రెడ్డి గారు పలు బహిరంగ సభల్లో పలు టీవీ ఛానళ్ళకే చెప్పిండు, రోగి కోరుకున్నది అదే, వైద్యుడు ఇచ్చింది అదే అనే చందంగా మా నుండి మోసపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా చెప్పినప్పటికీ కూడా ఏదైతే 6 గ్యారంటీల పేరిట రైతులను మోసపుచ్చి ఏదైతే రైతులకు మేము
వీళ్ళు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామని చెప్పిర్రు. అర్రాసు పాట వాడిన చందంగా మాట్లాడిన తీరు ఈరోజు ప్రజలు అనుభవిస్తున్న తీరును అద్దం పడుతున్నది. వాళ్ళు ఓడదాటేదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అనే చందంగా ఈరోజు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల హామీ నాది అని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీధర్ బాబే స్వయంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అని చెప్పుకు తిరిగిన ఈయనే కనీసం మంత్రి నియోజకవర్గంలో ఇన్ని వరదలు ఇంత యూరియా కష్టాలు వచ్చినా కనీసం ఇక్కడ ఒక్కసారి కూడా పర్యటన చేయకుండా తాను విదేశాల్లో విలాసాలు అనుభవిస్తూ వస్తే హైదరాబాద్ పోతే విదేశం వాళ్ళు అన్నట్టు ఫ్లైట్లు ఎక్కడం దిగడం తప్పితే ఇక్కడ రైతు పట్ల ఒక్క క్షణం కూడా ఆలోచించని దుద్దిల్ల శ్రీధర్ బాబు 6 గ్యారంటీల పేరిట అవమానపరిచావు. నువ్వే ఫస్ట్ ఈ ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ రైతాంగానికి అందరికీ క్షమాపణ చెప్పాలి. కౌలు రైతుకి ఇస్తానన్నావు, మరి పోతే రైతు కూలికి ఇస్తానని చెప్పారు, మమా అనిపించుకున్నారు. ఒకటే పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఏదో ఒక మండలంలో స్టార్ట్ చేసి దాన్ని అమలు జరిపినామని చెప్పుకొని తిరిగే నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పటికైనా ప్రజలు మనవారెవరు పరాయి వారెవరు అనేది గ్రహించారు. ఇక్కడ నుంచి వెళ్ళి నకిలీ విత్తనాలతో పాటు యూరియా కొరతను సృష్టించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. విజిలెన్స్ దాడులలో అది సుస్పష్టమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతుకు రైతు బీమాను ప్రవేశపెట్టింది కేసీఆర్, రైతుకు రైతు బంధును ప్రవేశపెట్టింది కేసీఆర్. రైతు బంధు పంట పొలాలు ఏదైతే సాగుకు ముందే వారికి 5,000 రూపాయలు టెన్షన్గా వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. అలాగే ఎరువులకు కానీ విత్తనాలకు కానీ ఎటువంటి కొరత లేకుండా ఉంచిన 10 సంవత్సరాలు పరిపాలించి కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్. ఇవాళ ఈ పరిస్థితులు దౌర్భాగ్యానికి కారణం మళ్ళీ ఇది మొదలైంది. మళ్ళీ గ్రామాల్లో రెవెన్యూ పాలన అంటూ కొత్తగా మీరు ఏదైతే చేస్తున్నారో అది మోసపుచ్చడమే. అధికారులకు ఉద్యోగాలకే ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం నిర్వహిస్తున్న వారికి కొత్తగా పత్రాలు ఇవ్వడంలోనే మీ మోసపూరిత హామీ దాగి ఉన్నది. కాబట్టి ప్రజలందరూ వీటిని గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరిప్పుడు ఎక్కడైనా కనబడితే ప్రజలు ఎక్కడ తిరగబడతారో అని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా కనీసం పర్యటన చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నారంటేనే మీ ఓటమి ఖాయమని మీకే తెలిసిపోయింది. కాబట్టి మీరు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పండి. రైతుల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరుకు క్షమాపణ చెప్పాలి. మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో ఒక అబద్ధాన్ని 100 సార్లు పదే నిజాయితీగా చెప్పాలనే ఒక అబద్ధాన్ని మాత్రం నిజాయితీగా బలంగా చెప్తున్న మీకు ప్రజలు మాత్రం అందరికంటే ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలోని నాయకులందరికంటే కూడా ప్రజలే తెలివి కల్ల వాళ్ళు, ప్రజలు విఘ్నులు. ప్రజల మేధో సంపత్తి ముందు మీరు వేసే ఈ కుప్పిగంతులన్నీ గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు కర్రు కాచి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టడానికి కోసం వేచి చూస్తున్నారు. ఆ భయానికి మీరు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకుంటూ తిరుగుతున్నారు తప్పితే మీకు ప్రత్యక్షంగా ఎన్నికలకు వచ్చే దమ్ము లేదు. రైతులను పరామర్శించేంత మీకు అంత ధైర్యం లేకుండా ఉన్నారు. కాబట్టే ఈరోజు ఈ రైతాంగానికి మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మీరు అన్నట్టు రైతులను పరామర్శించడం అంటే అది దేవుడెరుగు. కనీసం రైతులకు యూరియా బస్తాలు అందుతున్నాయా లేవా, అసలు రైతుల పరిస్థితి ఏంటి అనేది కూడా రావడం లేదు ఒక్క నాయకుడు కూడా ముందుకు. ఇప్పుడు మనం మంత్రి నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా చూసినట్టయితే రైతుల కోసం పుట్టామధు గారు గ్రామాలలో తిరిగి వాళ్ళ పరిస్థితి ఏంటనే తెలుసుకుంటున్న పరిస్థితి. అంటే ఏంది అంటే గెలిచిన నాయకులేమో ఏసీలలో ఉంటున్నారు, హైదరాబాదులలో ఉంటున్నారు. ఓడిన నాయకులు ప్రతి గ్రామాల్లో తిరిగి మీ పరిస్థితి ఏంటిది, మీకు ఎక్కడి వరకు యూరియా వచ్చింది, అసలు ఏంటిది అనేది ఓడినప్పటికీ కూడా ప్రజలలో తిరుగుతున్న నాయకులను ఎందుకు మరి వీళ్ళను కేసులలో ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు అంటున్నారు.